గతంలో పీఎం మోడీ గారు ఆంధ్రప్రదేశ్కి వచ్చినప్పుడు కూడా మాట్లాడారు. ఇంకా గ్రహణం వీడింది అని. దాన్ని బట్టి మనకు అర్థమైంది. ఓహో! గ్రహణం వీడిపోయిందంటే ఇంక వీళ్ళు ఎవరైతే రాహుకేతువులు లాంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళ పని పరిసమాప్తి చేయబోతున్నారు మోడీ గారు అనే సంకేతం. కాబట్టి ఇప్పుడు ప్రజలనేది ఏంటంటే ప్రతి ఒక్కరికి ఇప్పుడు నిన్న ప్రెస్ మీట్ పెట్టి ఏం మాట్లాడుతున్నాడు? రివర్స్ టెండరింగ్ చేస్తాను ఎవరొచ్చినా మళ్ళీ ఉండిద్దని. లేకపోతే 2.0 చూపిస్తాను. ఒక్కొక్కరిని ఏంటి రిటైర్డ్ అయిపోయినా కూడా వదిలిపెట్టను. సప్త సముద్రాల అవతలన లాక్కొస్తాను. పోలీసులు బట్టలు ఊడదీసుకొడతాను. ఈ మాటలు వింటున్నప్పుడల్లా వీళ్ళ మీద ఏదైతే రాజద్రోహం కేసు పెట్టాలి అని కేసులు నమోదు చేయాలి. నమోదు చేయకపోతే ఎట్లాగా ఇట్లాంటి మాటలు మాట్లాడుతున్నప్పుడు? ఆయన అవినీతి చేసి అన్యాయంగా అక్రమంగా మనుషుల్ని కొట్టి థర్డ్ డిగ్రీ ఇప్పించి అతను చేసిన పనులు అయితే ఉన్న దాని మీద క్వశ్చన్ చేస్తే థర్డ్ డిగ్రీ ఇప్పించారు. దాని మీద మరి క్వశ్చన్ చేసినప్పుడు ఈ రోజున నీతిగా నిజాయితీగా పనిచేస్తున్నప్పుడు విష ప్రచారం చేసే వాళ్ళని మరి రాజద్రోహం కేసు పెట్టొద్దా?